దెందులూరు తంబళ్లపల్లె సీట్లకు సంబంధించి బీఫారాలు ఇవ్వకపోవడం ఒక ఆస్పెక్ట్. ఏంటి అంటే అది ఆల్రెడీ మొన్ననే అనపర్తికి బదులుగా దెందులూరు కావాలని పురంధేశ్వరి, తంబళ్లపల్లి ఇస్తానని చంద్రబాబు, ఆ ఇద్దరిది ఏతూ తేలేదు, లోపు అనపర్తిలో నల్లమిల్లిని చేర్చుకుంటున్నారు అన్నట్టు ఒక ఎత్తు. ఇదంతా ఒక ఎత్తు నడుస్తుంటే ఇప్పుడు మరొక ఇద్దరికి బీఫారాలు ఇవ్వకపోవడం అంటే 14 మంది దాకా వాళ్ళు వచ్చి తీసుకోలేదు, ఇద్దరికి చంద్రబాబే ఇవ్వకపోవడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనం. అందులో నరసరావుపేట నుండి పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ అరవింద బాబుకి బీఫారం ఇవ్వలేదు, 30 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయమన్నారని ఆ క్యాష్ డిపాజిట్ చేయకపోవడంతో ఆయన దగ్గర అంత డబ్బులు లేకపోతే ఇప్పుడు ఎన్నికల్లో కష్టమని చెప్పి ఆపారన్నట్టు ఓ ప్రచారం జరుగుతుంది. మరొక వైపు చూస్తే తంబళ్లపల్లిది వచ్చేటప్పటికి ఇందాక అనుకున్నట్టే తంబళ్లపల్లిలో జయచంద్రారెడ్డి పేరుని చంద్రబాబు ప్రకటించడం, ఇప్పుడు అక్కడ జయచంద్రారెడ్డికి బీఫామ్ ఇవ్వకపోవడం అన్నటువంటిది పెద్ద సమస్య కూర్చుంది. అంటే ఆయనకి గ్యారంటీ వస్తానుకున్నటువంటి బీఫామ్ ఆగిపోయింది. ఈ రెండు చోట అదెందుకని అనపర్తికి బదులుగా తంబళ్లపల్లె బీజేపీ తీసుకుంటుంది అనే ఫీలింగ్తో ఈ రెండు చోట్ల ఇక గ్యారంటీ అని తీసుకోవడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళకి బీఫారాలు ఇవ్వకపోవడం అన్నటువంటిది పెద్ద చర్చనీయాంశమైంది.